భవన్ లో నూతన పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏఐసిసి సెక్రటరీలు, డిసిసి అధ్యక్షులు హాజరు కానున్నారు. రేవంత్ రెడ్డి నుండి పిసిసి అధ్యక్ష బాధ్యతలను ఆయన స్వీకరిస్తారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను ఇటీవల టీపీసీసీ చీఫ్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ 4వ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోనున్నారు. తెలంగాణ తొలి చీఫ్ గా పొన్నాల, రెండో చీఫ్ గా ఉత్తమ్, మూడో పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. ఇక ప్రభుత్వం పార్టీకి మధ్య సమన్వయమే తన ప్రధాన ఎజెండా అని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ నెల 15న నూతన టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఛార్జ్ తీసుకుంటున్న నేపథ్యంలో పూర్తి వివరాలేంటి? తెలంగాణ అంటే నూతనంగా ఏర్పడినటువంటి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 15 ఆదివారం రోజు గాంధీ భవన్ లో పదవి బాధ్యతలు చేపడతారని చెప్పొచ్చు. అయితే 2 రోజుల క్రితం అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ ని, అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ని తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపథ్యంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 15న అధ్యక్ష బాధ్యతలు చేపడటానికి కూడా గాంధీ భవన్ లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్ష బాధ్యతలు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు, అదేవిధంగా ఇటు డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ హాజరవుతున్నారు. అయితే మహేష్ కుమార్ తెలంగాణ ఏర్పడ్డాక మహేష్ కుమార్ గౌడ్ 4వ పిసిసి అధ్యక్షుడు అని చెప్పొచ్చు. మొదట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పడ్డాక మొదట పిసిసి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి 2వ పిసిసి అధ్యక్షుడిగా, 3వ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, అయితే 4వ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా బీసీ సామాజిక వర్గానికి కార్యక్రమంగా పిసిసి అధ్యక్షత వేయాలని కూడా అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ నియమించింది. ఈ క్రమంలో కూడా ఈ నెల ఆయన పదవి బాధ్యతలు చేస్తారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇటు పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణలో ఇటు పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఏదైతే సమన్వయంతో కూడా కలిసి పనిచేస్తారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చేసిన పరిస్థితి. మరొకవైపు అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి ఏదైతే జూలై 27 తోటి ముగిన నేపథ్యంలో కూడా అయితే ఇప్పటికే 2 నెలలు అవుతుంది. ఈ క్రమంలో కూడా అధిష్టానం కూడా లేట్ చేసిందని చెప్పచ్చు. రేవంత్ రెడ్డి నుండి మాత్రం ఆ రోజు పిసిసి అధ్యక్ష బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ చేపడతారని చెప్పచ్చు. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీగా అధ్యక్ష పదవికి ఎన్నిక కావడంతో ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా సంతృప్తిగానే ఉన్నారనుకోవచ్చా? అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ముఖ్యమంత్రి సమాన పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో సీనియర్లు అంతా తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే సీనియర్లు ఇటు సామాజిక వర్గాల పరంగా కూడా ఈసారి ఖచ్చితంగా ఇటు ఎస్సీ ఇవ్వాలని చెప్పేసి ఎస్సీ నేతలు, అదేవిధంగా ఎస్టీ ఇవ్వాలని ఎస్టీ నేతలు మరొకవైపు ఇటు బీసీలకు ఇవ్వాలని బీసీ నేతలు అందరూ అధిష్టానంతో కూడా లాబింగ్ చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా అధిష్టానం పిసిసి అధ్యక్షుడిని ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే అంశంపై కులంకుశంగా చర్చించడంతో పాటు పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు మంత్రులు సీనియర్లని హైకమాండ్ ఢిల్లీకి పిలిపించుకొని వారితో కూడా చర్చలు జరిపింది ఎవరికి ఇవ్వాలని. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గాలు కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీసీకి ఇవ్వాలని కూడా బీసీ నేతలు పట్టుబడ్డారు. ఎందుకంటే తెలంగాణలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ నేపథ్యంలో కూడా బీసీకి ఇవ్వాలని కూడా ఏదైతే పోటీ పడ్డారు. అయితే ఈ హైకమాండ్ బీసీకి ఇవ్వాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కూడా 10 మంది వరకు కూడా పోటీ పడిన పరిస్థితి. చివరిగా అదే గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రచార కమిటీ చైర్మన్ మహేష్ గౌడ్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో కూడా ఎవరికి వారు ఢిల్లీలో అధిష్టానంతో కూడా సంప్రదింపులు చేసి అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇద్దరు పోటీ నెలకొంది ఇద్దరి మధ్యలో చెప్పచ్చు. ఈ క్రమంలో
మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ఏదైతే ఎన్హెచ్ఏ నుండి కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశారు. మరొక వైపు కాంగ్రెస్ కష్టకాలం ఉన్నప్పుడు కూడా గాంధీ భవన్ అందుబాటులో వర్కింగ్ ప్రెసిడెంట్ గా అందుబాటులో ఉంటూ కూడా పార్టీతో సమన్వయంగా కలిసి పనిచేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా దాదాపు ఇటు ఏదైతే పార్టీ నేతలు కూడా మహేష్ కుమార్ గౌడ్కి ఇప్పుడు సీనియర్లు అభిప్రాయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్కి వైపు చెప్పారు. దీపాదాస్ నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితే మొగ్గు చూపడంతో కూడా అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పిందని చెప్పారు. సో ఈ క్రమంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ని అధిష్టానం పిసిసి అధ్యక్షుడిని నియమించింది. ఈ క్రమంలో కూడా ఇటు ఇప్పటికే ఆయనకు అభినందన వెన్నుగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే నేతలు కాంగ్రెస్ నేతలందరూ ఆయన నివాసాలకు చేరుకొని ఆయనకు అభినందనలు చెప్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.